హలో మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్తీ రాగి సంగటి, దానికి కాంబినేషన్గా పప్పు చారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో 2 గ్లాసుల పప్పు వేసి శుభ్రంగా వాష్ చేసి కొద్దిగా వాటర్ వేసి కొద్దిసేపు ఊరనివ్వాలి. తరువాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 టీ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు ఎండుమిర్చిని కూడా వేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడిని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత విజిల్లోని గాలి పోయేంత వరకు పక్కన పెట్టేసి తర్వాత మనం ఓపెన్ చేస్తే ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక మట్టి పాత్రలోకి తీసుకుందాం. దీన్ని రాళ్ళ సట్టి అంటారండి. మేమైతే ఇంట్లో ఇదే యూస్ చేస్తాము. దీంట్లో కనుక పప్పు రుద్దితే బాగా మెదుగుతుంది. సో ఇప్పుడు మనం పప్పు అంతా బాగా రుద్దేసిన తర్వాత చివరిగా పోపు పెట్టుకుంటే అంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. పప్పుచారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన సింపుల్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం రాగి సంగటి తయారు విధానాన్ని కూడా చూద్దాం. పాత్రలోకి 3 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని 6 కప్పుల వాటర్ని వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. అన్నం అనేది బాగా ఉడకనివ్వాలి. అన్నం 90% ఉడికిన తర్వాత 1 కప్పు రాగి పిండిని తీసుకొని ఇందులో వేసుకోవాలి. తరువాత మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఈ విధంగా కట్టితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని రాగి ముద్దలుగా చేసుకోవాలి. నేనైతే ఒక చెక్క ప్లేట్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ స్టీల్ ప్లేట్తో అయినా మీరు యూస్ చేయొచ్చు. ఈ విధంగా అన్ని ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, రాగి సంగటి రెడీ అయిపోయింది. ఈ సంగటి పప్పుచారు సూపర్ కాంబినేషన్ కదా. మీకు కూడా ఈ కాంబినేషన్ ఇష్టమైతే నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.